రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. అయితే యువతి పేరుపై ఉన్న ఆస్తిని కొద్ది రోజుల క్రితం తండ్రి పేరు మీదకు మార్చడంతో యువకుడు పెళ్లికి నిరాకరించాడంటోంది హారిక తల్లి. మెట్ల మీద కవర్ ఉంటుంది, తీసుకురా. మెట్ల మీద కవర్ ఉంటుంది. బంద్ చేశాడయ్యో, రాత్రి 4 సార్లు ఫోన్ చేసిందంటయ్యో, ఫోన్ కూడా ఎత్తలేదయ్యో. నాకెందుకు ప్రమాణాలు చేసిందమ్మో, చేసుకుంటా అని లాస్ట్కి నేను చేసుకోను అన్నాడయ్యో. ఆస్తి ఉందా 5 రోజులు చేసుకుంటా అన్నాడు. నా పిల్ల పేరు మీద ఆస్తి తీసేమని నా పిల్లని చేసుకోనని చెప్పి చేశాడయ్యో. అమ్మో అమ్మో అమ్మో, ఆస్తి కోసం నా పిల్లని కుక్క లెక్క చేశాడమ్మో. మేము ఆస్తి ఎప్పుడైతే ఇచ్చేదో అప్పటి నుంచి నా బిడ్డకి నరకం చూపించాడమ్మో. ఒక్క మాట బయటికి వచ్చారు కదయ్యో, ఒకరితోటి మాట్లాడదయ్యో. రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, యువతి ఆత్మహత్యకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విహారిక ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన యొక్క విద్యార్థిని ఆత్మహత్యకు కూడా పాల్పడింది. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఇట్లా తనను మోసం చేశాడని చెప్పి కూడా ఊహించలేనని చెప్పి కూడా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ యొక్క ఆత్మహత్య కూడా పాల్పడింది. మొత్తానికి చూస్తే ఈ యొక్క ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ లోని ఆల్మాస్గూడలో యొక్క చోటు చేసుకుంది. అయితే విహారిక జయకిషోర్ ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దాని తర్వాత ఆమెను ఆ ఇంటి వద్ద వదిలి వెళ్లిన జయకిషన్ యొక్క వారితో పాటు దీనికి సంబంధించి పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా ఆ బాలిక యొక్క విద్యార్థి తల్లిదండ్రులు అతన్ని బతిమలాడిన అతను చేసుకోవాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు కూడా పాల్పడింది. ప్రజెంట్ జయకిషోర్ పైన కూడా తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని ప్రస్తుతం జయకిషోర్ మాత్రం పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలో అతను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తానికి చూస్తే తమ పాపను చనిపోవడం గల కారణము పూర్తిగా జయకిషోరే అని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇలా ప్రేమించి మోసం చేయడము సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆమెను ఒక ప్రేమించి తర్వాత పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురై ఇలాంటి ఒక కుట్ర చేస్తుందని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.